ఎవరి కృష్ణుడి ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? కృష్ణుడిని సరిగ్గా అర్థం చేసుకోవడంలో హిందువులు చాలా మంది విఫలమైంది. చాలా మంది రాముణ్ణి కృష్ణుడిని పోల్చి చూస్తున్నారు. నర రూపంలో జన్మించారు, పోల్చి చూడొచ్చా నిజంగా? అట్లా వీరిద్దరూ భూమి మీద అవతారం తీసుకున్నారు. కృష్ణుడు ఆయనకి అష్ట భార్యలు అంటారు. మరి అలాంటి కృష్ణుడు ఇంతమందిని చేసుకోవడం సబబేనా? ఆ రోజు నుంచి ఆ 16,108 మంది కన్యలు ఆయన గోవర్ధనగిరిని ఎత్తాల్సిన అవసరం వచ్చింది. దాని వెనుకున్న పరమార్థం ఏంటి? మనం మహాభారతం మొత్తం చూడండి, పరిశీలన చేయండి. కృష్ణుని గురించి ప్రత్యేక ఆయనకు చాలా చోట్ల కృష్ణుల్ని అస్కలిత బ్రహ్మచారి అని. మరి అష్టభార్యలు ఏంటి, ఇది గొడవ ఏంటి? ఇదంతా ఆ మాటకు అర్థమే లేదు. దాన్ని చెప్పడం, తెలియజేయడం కోసం ఈ భూమి మీద ఇంతవరకు కిరీటంలో నెమలిపించం పెట్టుకున్నటువంటి వ్యక్తి ఎవరు లేరు, ఒక్క శ్రీకృష్ణుడే పెట్టుకుంటాడు. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. శ్రీకృష్ణుడు సర్వవ్యాపి, సర్వాంతర్యామి. ఆయన లీలల గురించి తెలుసుకున్న, విన్న మోక్షం కలుగుతుందని నమ్ముతారు మనం. అంతటి మహాజ్ఞాని. మన మానవాళికి ఆయన ఇచ్చిన ధర్మ మార్గం భగవద్గీత ద్వారా కావచ్చు, ఆయన చిన్నప్పటి లీలల ద్వారా కావచ్చు, కురుక్షేత్ర యుద్ధం ద్వారా కావచ్చు, 16,000 మంది గోపికల్ని పెళ్లాడడం ద్వారా కావచ్చు, అట్లాగే ఎన్నో ఆయన యొక్క లీలల ద్వారా ప్రపంచానికి ధర్మ మార్గాన్ని, సత్య మార్గాన్ని బోధించిన ఆది గురువు, ఆది దేవుడు అంటే కూడా మనకి అతిశయోక్తి కాదు. అంతటి మన యొక్క విష్ణువు యొక్క 8వ అవతారంగా కీర్తించబడే మరి ఆ శ్రీకృష్ణుడి గురించి మనకి ఎంత తెలుసు? చాలా మంది అనుకుంటారు మనకు చాలా తెలుసు, ఆయన గురించి నాకు చెప్తావా అని అనుకుంటారేమో. ఇప్పుడు మేము చెప్తాం, వినండి. శ్రీకృష్ణుడి గురించి చాలా మందికి తెలియని అద్భుతమైన విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ధర్మ సూక్ష్మాలు, ఆయన బోధించిన మనకి ఇప్పటివరకు అర్థం కాని ధర్మ సూక్ష్మాలు ఎన్నో ఉన్నాయి. మరి అవన్నిటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ ఎం ప్రభాకర్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఓఎస్డి సెక్రటేరియట్లో, అట్లాగే కవి గాయక వైతాళికులు డాక్టర్ ఎం ప్రభాకర్ గారు ఇవాళ మనతో ఉన్నారు. మరి వారు ఈ ధర్మ సూక్ష్మాల్ని, శ్రీకృష్ణుడి గురించి మనకు తెలియని రహస్యాల్ని ఏం చెప్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్కారం. నమస్కారం. సో అద్భుతమైన టాపిక్ అన్నగారు. అంటే ఓ వావ్, శ్రీకృష్ణుడి గురించి మనకు తెలియని విషయాలు ఉన్నాయా అని ఒక నిజంగా ఆ ఫీల్. సో ఎవరి కృష్ణుడి ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు అసలు? కృష్ణుడు మీరు చెప్పారు, ఆది గురువు, ఎస్, సర్వవ్యాపి, ఎస్, ధర్మ సంస్థాపన కోసం భూమి మీద అవతరించినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం. అలాంటి శ్రీకృష్ణుడిలో మనం అర్థం చేసుకోవడానికి, మనం గమనించడానికి, మనం అధ్యయనం చేయడానికి అనేక కోణాలు ఉన్నాయి. ఆ కోణాల గురించి ఈరోజు చర్చించుకుంటాం. 10 మందికి ఈ విషయాలని తెలియజేద్దాం అనేటువంటి ఉద్దేశంతో మీ స్టూడియో మీరు పిలవంగానే రావడం జరిగింది. నిజంగా అద్భుతం. ఎందుకంటే ఇప్పటి యువతకి చాలా మందికి కృష్ణుడి గురించి నిజంగా చాలా విషయాలు తెలియదు. ఇంకా మన తరానికంటే కొంత అవగాహన ఉంది, కానీ ఇప్పటి తరానికి కొంచెం కష్టంగా ఉంది. అసలు శ్రీకృష్ణుడి మీద ఆయన దేవుడు అయినా కూడా ఆయన మీద అనేక హత్య ప్రయత్నాలు జరిగాయి. బాల్యంలో చిన్నప్పుడు, ఆయన ఊహ తెలియని వయసులో. అవును, కరెక్ట్. అసలు ఎన్ని జరిగి ఉంటాయి ఆయన హత్య ప్రయత్నాలు? హత్యా ప్రయత్నాలు ఒక 7 దాకా జరిగాయి. 7 హత్యా ప్రయత్నాలు చేయించిన వాడు కంసుడు, సొంత మేనమామ. ఓకే. సొంత మేనమామ చిన్న బాలుడు ఆయన మీద 7 హత్యా ప్రయత్నాలు చేయించాడు. ఆయన సంహరించాలని ప్రయత్నం చేశాడు. మొదట రేపల్లిలో ఆయన చిన్నతనంలో ఉన్నప్పుడు పూతన, శటకాసురుడు, అలాగే తృణావర్తుడు, ఈ ముగ్గురు హత్య చేయడానికి వచ్చి ఆయన చేతులు హతమయ్యారు. తర్వాత బృందావనానికి వచ్చినటువంటి సమయంలో అక్కడి నుంచి షిఫ్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత భటకాసురుడు ప్రయత్నం చేశాడు. వాడు కూడా కృష్ణుడి చేతిలో సంహరించబడ్డాడు.
బటకాసురుని తమ్ముడు బకాసురుడు, వాడు ప్రయత్నం చేశాడు, వాడు చనిపోయాడు. అలాగే పూతనను చంపినందుకు గాను వాళ్ళ తమ్ముడు అఘాసురుడు, వాడు వచ్చి హత్యా ప్రయత్నం చేశాడు, కానీ వాడు ఈయన చేతుల్లో మరణించాడు. ఈ అఘాసురుడి మేనమామ అరిష్టాసురుడు అని ఒకడు, వాడు వచ్చి ప్రయత్నం చేశాడు, వాడు కృష్ణుడి చేతిలో హతమయ్యాడు. ఇట్లా 7 మార్లు బాల్యంలో ఆయన మీద హత్యా ప్రయత్నాలు జరిగాయి. కానీ అన్ని హత్యా ప్రయత్నాలను అవలీలగా ఎదుర్కొని ఎవరైతే హత్యా ప్రయత్నం చేయడానికి వచ్చారో వాళ్ళందరూ ఇతని చేతుల్లోనే మరణిస్తున్నారు, హతమైపోయారు. కాళీయమర్దనం అన్నగారు, కాళీయమర్దనం వేరు, అది హత్యా ప్రయత్నం కాదు, అది ఒక సంస్కరణ. కాళీయమర్దనం అనేటువంటిది ఆ మడుగులో, యమునా నది మడుగులో దాక్కుని విషాన్ని చిమ్ముతున్నటువంటి ఒక శాపవశాత్తు జన్మించినటువంటి వ్యక్తిని శాప విమోచనం కలిగించి పంపిస్తాడు. ఆ విధంగా ఆ నీళ్లు అందరికి తాగడానికి పనికి వచ్చాయి. అది దానికి శ్రీకృష్ణుడికి విద్యాబుద్ధులు ఎవరు చెప్పారంటే గారు ఇంతటి మహా అది జ్ఞానికి? శ్రీకృష్ణుడు మొదట సాందీపని మహర్షి అని ఆయన దగ్గర 64 రోజుల్లో ఎవరెవరు, కృష్ణ బలరాములు ఇద్దరు 64 రోజుల్లో 64 కళలు నేర్చుకున్నారు. తర్వాత వచ్చేసారు. ఆ సమయంలోనే కుచేలుడు కూడా వారితో కలిసి సహపాఠి. తరువాత ఘోర ఆంగీరసుడు అని ఒక అద్భుతమైనటువంటి మేధావి ఆచార్యుడు, వామాచార పద్ధతులను పాటిస్తూ పంచాగ్నులను చుట్టూ పేర్చుకొని మధ్యలో ఒంటికాల మీద తపస్సు చేసేటువంటి గొప్ప వ్యక్తి ఘోర ఆంగీరసుడు. ఆ మహానుభావుడి దగ్గర విద్యలు నేర్చుకున్నాడు. ఆయన కూడా చాలా శ్రద్ధతో ఆయన దగ్గర ఉన్నటువంటి సకల విద్యలను కృష్ణుడికి నేర్పించి పంపించాడు. సో ఆ విధంగా ఇద్దరి వద్ద విద్యాభ్యాసం. ఈ విషయం చాలా మందికి తెలియదు. సో కృష్ణుడు కృష్ణుడు జైల్లో పుట్టడం, ఆ తర్వాత నదిలో పోయి వాళ్ళకి దొరకడం, ఇవన్నీ చాలా జరిగాయి కదా. సో మరి కృష్ణుడికి ఆ పేరు ఎవరు పెట్టారు ఇంతకి? కృష్ణుడికి గర్గ మహర్షి అని చెప్పేసి, యశోదమ్మ దగ్గర పెరుగుతున్నటువంటి సమయంలో గర్గ మహర్షి ఒకరోజు ఒక కార్య నిమిత్తం వెళ్ళాడు. వెళ్ళినప్పుడు మహర్షిని అడుగుతుంది, మహర్షి ఈ బాలుడికి ఒక మంచి పేరు పెట్టండి అని. ఆయన ఆలోచించి శ్రీకృష్ణుడు అని పెట్టాడు. శ్రీకృష్ణుడు అంటే సంస్కృతంలో అర్థం ఏంటంటే సమ్మోహనాశక్తి కలిగినటువంటి వాడు, సన్మోహనపరుడు. శ్రీకృష్ణుడిలో అనేకమైనటువంటి ఆకర్షణ శక్తులు ఉన్నాయి, అందుకనే శ్రీకృష్ణుడు అందరినీ ఆకర్షిస్తాడు. అలాంటి పేరు పెట్టింది గర్గ మహర్షి. కృష్ణుడు అంటే నల్లని వాడు అంటారు కాదా? కృష్ణ అంటే నల్లని. అందుకనే మనకు భారతంలో 3 కృష్ణాలు కనిపిస్తారు. కృష్ణ కృష్ణ కృష్ణ. ఒక కృష్ణుడు, కృష్ణ అంటే నలుపు. మరో కృష్ణ ద్రౌపదికి కూడా కృష్ణ అనే పేరు, ఆమె నల్లగానే ఉంటది. సుభద్రకు కూడా కృష్ణ అనే పేరు, ఆమె కూడా నల్లగా ఉంటది. వీళ్ళ 3 పేర్లు కూడా కృష్ణనే. సూపర్. అట్లాగే అన్నగారు ఈయన విశ్వరూపం చూపిస్తాడు కదా ఇది మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు. అది ఆయన మొత్తంగా ఒక్కసారి చూపిస్తాడా, చాలా సార్లు చూపిస్తాడా? దీంట్లో 3 రకాలు ఉన్నాయి. ఒకటి సహజ రూప సందర్శనం, 2 విశ్వరూప దర్శనం, 3 భువన భాండాలు చూపించారు. ఈ 3 డిఫరెంట్. కరెక్ట్. మొదట కంసుడు చెరసాలలో ఉన్నటువంటి దేవకీదేవికి విష్ణుమూర్తి తన సహజ రూపాన్ని చూపించి దాని తర్వాత గర్భంలోకి ప్రవేశించాడు. అవునా? అది సహజ రూపం. తరువాత చిన్నతనంలో యశోదమ్మకు నోట్లో భువన బండాలు చూపించాడు. అది విరాట్ స్వరూపం. ఏం స్వరూపం? విరాట్ స్వరూపం. దాని తర్వాత కృష్ణుడు కౌరవ సభకు రాయబారానికి పోయినప్పుడు వాళ్ళంతా కృష్ణుడిని బంధించడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు వాళ్లకు తన విశ్వరూపాన్ని, గంభీరమైనటువంటి విశ్వరూపాన్ని చూపించి అందరినీ హడలెత్తిస్తాడు. అది విశ్వరూపం. దాని తర్వాత కురుక్షేత్ర యుద్ధం మొదలు కాకముందు అర్జునుడికి తన యొక్క విశ్వరూపాన్ని చూపించి భగవద్గీతను బోధిస్తాడు.
కురుక్షేత్ర యుద్ధం అనంతరం ఈయన ద్వారకకు పోతూ 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 మార్గ మధ్యంలో ఉద్దంక మహర్షి అని చెప్పేసి ఒక మహర్షి ఈ ఆశ్రమానికి వెళ్తాడు. ఆయన కోరిక మేరకు నాకు ఒక్కసారి విశ్వరూపాన్ని చూడాలని ఉంది, చూపించమని అడిగితే ఆయనకు చూపిస్తాడు. సో ఈ విధంగా 5 మార్లు విశ్వరూపం జరుగుతుంది. చాలా మంది రాముణ్ణి కృష్ణుని పోల్చి చూస్తుంటారు. ఇద్దరు నర రూపంలో జన్మించారు, సంపూర్ణ అవతారాలు అనేది చెప్తుంటారు. సంపూర్ణ అవతారాలు ఏంటి అసలు వీళ్ళకైనా పోలికలు కానీ అన్న పోల్చి చూడొచ్చా? నిజంగా అట్లా చూడొచ్చు. ఎందుకంటే ఇద్దరు శ్రీ మహావిష్ణు యొక్క అవతారమే. అవును. అయితే రామ అవతారానికి కొన్ని పరిధులు ఉన్నాయి. ఓకే. కృష్ణ అవతారానికి పరిధులు లేవు. అచ్చా. పరిధులు దాటి విస్తృతమైనటువంటి వ్యక్తిత్వాన్ని ప్రదర్శించినటువంటి వ్యక్తి శ్రీకృష్ణ భగవాన్. ఓకే. పోలిక చెప్దాం ఫస్ట్. రైట్. రాముడు మధ్యాహ్నం 12 గంటలకు జన్మించాడు. ఓకే. సీతమ్మ వారిని రావణాసురుడు ఎత్తుకుపోయాడు. అవును. ఇక్కడ కృష్ణుడు అర్ధరాత్రి 12 గంటలకు జన్మించాడు. రుక్మిణీదేవి అమ్మవారిని కృష్ణ భగవానుడు అపహరించి తీసుకొచ్చి వివాహం చేసుకున్నాడు. అవును. ఇక్కడ రాముడు శివధనస్సు విరిచి సీతమ్మవారిని వివాహం చేసుకున్నాడు. అక్కడ కృష్ణుడు మధురలో శివధనస్సు విరిచి అందరికీ ప్రకటింపజేశాడు, తెలియజేశాడు. ఓకే. వాళ్ళందరికీ తెలుసు, ఎవరైతే ఈ శివధనస్సును విరుస్తాడో అతని చేతిలోనే కంసుడికి మరణం ఉంది అని. ఆ మరణానికి కారణం శ్రీకృష్ణుడు. తర్వాత రామాయణం చివరిలో రావణ యుద్ధం జరుగుతుంది 21 రోజులు. అవును. రాముడు ఆ యుద్ధంలో స్వయంగా పాల్గొని యుద్ధం చేసి గెలుస్తాడు. ఇక్కడ మహాభారతంలో కౌరవ పాండవుల మధ్య యుద్ధం జరుగుతుంది 18 రోజులు. ఇక్కడ కూడా శ్రీకృష్ణుడు యుద్ధంలో పాల్గొంటాడు, కానీ ఆయుధం పట్టడు, యుద్ధం చేయడు, పాండవులను గెలిపిస్తాడు. ఇక్కడేమో రాముడు ఏకపత్ని వృతుడు, ఇక్కడేమో కృష్ణుడు భార్యా వృతుడు. అసలు మామూలు విషయం కాదు. వీరిద్దరూ అవతారం, భూమి మీద అవతారం తీసుకుంది ధర్మ సంస్థాపన కోసమే. అదే వీరి యొక్క మధ్య ఉన్నటువంటి పెద్ద అద్భుతమైనటువంటి పోలిక. ఓకే. ఓకే. ధర్మ స్థాపన కోసం ఇద్దరు. ఓకే. ఇప్పుడు మనకి అన్నగారు 4 యుగాలు మనకి, అంతే కదా? కృత, త్రేత, ద్వాపర యుగాలు, కలియుగం ఇప్పుడు జరుగుతున్నట్టు. రైట్. అయితే అశ్వత్థామ లాంటి వాళ్ళు చాలా మంది ఇంకా బతికే ఉన్నారంటారు. సో అట్లా ఈ 3 యుగాల్లో, గడిచిన 3 యుగాల్లో బతుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 3 యుగాల్లో బ్రతికున్నటువంటి వ్యక్తి జాంబవంతుడు. అవునా? ఎందుకంటే ఇతను ప్రపంచం పుట్టక ముందు 3 రోజులకు ముందే బ్రహ్మ ఆవరిస్తే ఆయన నోట్లో నుంచి బయటకు వచ్చాడు. అచ్చా. సో ప్రపంచం పుట్టక ముందు 3 రోజుల ముందే పుట్టాడు ఈయన. పుట్టి మనకు కృతయుగంలో కనిపిస్తాడు, త్రేతాయుగంలో కనిపిస్తాడు, ద్వాపరయుగంలో కనిపిస్తాడు. కృతయుగంలో రాముడికి సహకరిస్తాడు, ద్వాపరయుగంలో కృష్ణుడితో యుద్ధం చేస్తాడు. దాదాపు 18 రోజులు వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో జాంబవంతుడు ఓడిపోతాడు. ఓడిపోయిన తర్వాత జాంబవతి తన కుమార్తెను ప్లస్ శమంతకమని ఇచ్చి వారికి బహుమతిగా ఇచ్చి అమ్మాయిని కూడా ఇచ్చి వివాహం చేస్తాడు. అట్లా 3 యుగాల్లో మనకు కనిపించినటువంటి వ్యక్తి జాంబవంతుడే. అయితే మనకు ఆయన యొక్క అవతార చాలింపు కానీ మరణం కానీ దాని గురించినటువంటి సమాచారం మన దీంట్లో తక్కువ. ఓకే. 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 నేను చాలా పుస్తకాలు రెఫర్ చేశాను, ఎక్కడ కనిపించలే. అలాగే కృష్ణుడి గురించి వస్తే, ఆయన రాసలీల గురించి మాట్లాడుకుంటే ఆయనకి అష్ట భార్యలు అంటారు, 16,100 గోపికల్ని పెళ్లి చేసుకున్నారంటారు. మరి అలాంటి కృష్ణుడు ఇంతమందిని చేసుకోవడం సబబేనా? దీంట్లో మర్మం ఉంది. ఓకే. మానవుని ఆలోచన పరిధికి తట్టే విషయం ఒక రకంగా ఉంటుంది, ధర్మ సూక్ష్మం మరో రకంగా ఉంటుంది. ఓకే. అచ్చా. ఇక్కడ ఏమవుతుందంటే, నరకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు. అతడు పగలు గాని రాత్రి గాని నాకు మరణం సంభవించకూడదు అని వరం పొందినటువంటి వాడు. ఇతనేం చేశాడంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి అనేక మంది రాజుల అమ్మాయిలను
బలవంతంగా ఎత్తుకొచ్చి కారాగారంలో పెట్టి హింసిస్తూ వాళ్ళని బాధ పెట్టి నానక ఇది చేసేవాడు. కృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుడిని చంపడానికి సంహరించడానికి పోతారు. నరకాసురుడు అనేటువంటి రాక్షసుడు ఒక వరం పొందాడు. పగలు తను మరణించకూడదు, రాత్రి కూడా తను మరణించకూడదు అనేటువంటి వర ప్రభావంతో చాలా అరాచకాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే ఈ భూమి మీద ఉన్నటువంటి అనేక రాజ్యాల్లో ఉన్నటువంటి రాజుల కుమార్తెలను అపహరించి తీసుకొచ్చి తన కారాగారంలో బంధించి వాళ్ళను చిత్రహింసలు పెడుతూ ఉంటాడు. కృష్ణుడు సత్యభామ నరకాసురుని సంహరించడానికి వచ్చి అతనితో యుద్ధం చేసి పగలు కాకుండా రాత్రి కాకుండా అసుర సంధ్య వేళలో సాయం సంధ్యా సమయంలో ఆయన సంహరిస్తారు. సంహరించి అప్పటి వరకు బంధించబడ్డటువంటి 16,108 మంది రాజకన్యలకు బంధ విముక్తులను చేస్తారు. వాళ్ళంతా బంధ విముక్తిని చేసినందుకు శ్రీకృష్ణుడికి ధన్యవాదాలు తెలిపి, మీరు మా పాలిట దేవుడు, మాకు స్వేచ్ఛ కల్పించారు, కానీ ఇప్పుడు మా రాజ్యాలకు మేము వెళ్ళి వివాహం చేసుకోలేము, మా శీలాలను శంకిస్తారు, మేము మీ రక్షణలోనే ఉంటాం, కాబట్టి మమ్మల్ని మీతో పాటు ద్వారకకు తీసుకువెళ్ళండి అని ప్రాధేయపడతారు, ప్రార్థిస్తారు. కృష్ణుడు కూడా ఆలోచించి వాళ్ళందరినీ ద్వారకకు తీసుకెళ్ళి ప్రతి ఒక్క స్త్రీ అంటే 16,108 మంది కన్యలకు ప్రతి ఒక్కరికి ఒక తులసిమాల ఇస్తాడు. ఒక తులసిమాల ఇచ్చి మీరు దీన్ని సాధన చేసుకోండి, ధ్యానం చేసుకోండి అని తులసిమాల ఇస్తాడు. ఎవరి మెడల్లో ఆయన తాళి కట్టలేదు, ఎవరిని వివాహం చేసుకోలేదు. ఆ రోజు నుంచి ఆ 16,108 మంది కన్యలు ఆయనకు భక్తులుగా మారిపోయారు తప్ప భార్యలు కాదు. ఈ విషయాన్ని మన వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేదు. చాలా పొరపాటు. కృష్ణుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోవడంలో భారతీయులు, హిందువులు నాకు తెలిసిన మటుకు చాలా మంది విఫలమైనారు. ఆయన సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. సరే, మీరు ఎలా అంటున్నారు? మరి చాలా చోట్ల కృష్ణుణ్ణి అస్కలిత బ్రహ్మచారి అంటారు. మరి అష్టభార్యలు ఏంటి, ఇది గొడవ ఏంటి ఇదంతా? అస్కలిత బ్రహ్మచారి అనేటువంటి దానికి మనం ఒక చిన్న విషయాన్ని చర్చించుకోవాలి. ప్రతి అణువులో, ప్రతి పరమాణువులో ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తులన్నీ కలిస్తే దైవిక శక్తులు. ఇక్కడ కృష్ణుడే స్త్రీ, కృష్ణుడే పురుషుడు. స్త్రీలందరికీ కృష్ణుడు భర్త, పురుషులందరికీ తండ్రి. ఇది కృష్ణావతార తత్వం. దీన్ని ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఎంతమంది అర్థం చేసుకుంటారో మనకు తెలియదు. మీరు చెప్పే చాలా కొత్తగా ఉంది. ఇప్పుడు అన్ని తనే అయినప్పుడు తనను తాను కలుసుకుంటే స్ఖలనం గురించినటువంటి మాట ఎక్కడ ఉంది? అన్ని తానే కాబట్టి ఆ మాటకు అర్థమే లేదు. అందుకనే ఆయన అస్కలిత బ్రహ్మచారి. దాన్ని చెప్పడం, తెలియజేయడం కోసం ఈ భూమి మీద ఇంతవరకు కిరీటంలో నెమలి పింఛం పెట్టుకున్నటువంటి వ్యక్తి ఎవరు లేరు, ఒక్క శ్రీకృష్ణుడే పెట్టుకుంటాడు. ఎందుకు? నెమలి భౌతికంగా కలవదు. కేవలము మగ నెమలి కార్చిన కన్నీటి బిందువులను ఆడ నెమలి తిని ప్రసవిస్తుంది. ఇది కూడా భౌతికంగా కలవదు కాబట్టి, ఎలాంటి కోరికలు వాళ్ళ మధ్యలో లేవు కాబట్టి, సో అలాంటి అర్థం వచ్చే కామాన్ని అందరూ ధర్మబద్ధంగా ఆచరించాలా అనేటువంటి చెప్పడానికి ఆయన యొక్క నెమలి పింఛాన్ని నెమలి పింఛానికి అంత అర్థం ఉందా? బాబా బాబా, అద్భుతం. అసలు ఎప్పుడు కని వినియరు కానీ విషయం ఇది. అసలు నీకు ఏ చరిత్ర తీసుకున్నా, ఏ మతం తీసుకున్నా, నెమలి పింఛం ధరించిన ఏకైక వ్యక్తి కృష్ణుడు. అవును, దాని అర్థం ఇది. అందుకనే ప్రతిసారి నేను చెప్తా, కృష్ణుణ్ణి అర్థం చేసుకోవడంలో భారతీయులు, హిందువులు చాలా మంది విఫలమైనారు. సరిగ్గా ఆయన్ను అర్థం చేసుకోలేకపోయారు. అంత రాంగ్ తప్పుడు సమాచారంతో, తప్పుడు ఆలోచనలతో ఆయన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇంకోటి గురించి, ఆయన అందరు నిష్కామ కర్మయోగి అంటుంటారు కదా
కృష్ణుడిని. అంటే ఆయనకి ఆశలు, కోరికలు అట్లాంటివి ఏం లేవా, ఉండవా? లేవు. ఎందుకంటే మనం మహాభారతం మొత్తం చూడండి, పరిశీలన చేయండి కృష్ణుని గురించి ప్రత్యేకంగా. ఓకే. ఆయనకు ధనకాంక్ష లేదు, కీర్తికాంక్ష లేదు, రాజ్యకాంక్ష లేదు, స్వార్థపరుడు కానే కాదు, తన కోసం తను ఏమీ చేసుకోలేదు. ఎంతసేపు ధర్మం కోసం, సమాజంలో ధర్మాన్ని నిలబెట్టడం కోసమే ఆయన బ్రతికాడు తప్ప తన కోసం ఇంతవరకు ఆయన తన కోసం తనంటూ చేసుకున్నది ఏమీ లేదు. నాకు అర్థం కాదండి. రాముడుగా పుట్టాడు శ్రీ మహావిష్ణువు, ఏం సుఖపడ్డాడు? అస్సలు కష్టాలు పడ్డాడు. అన్ని కష్టాలు. కృష్ణుడుగా పుట్టాడు, ఏం సుఖపడ్డాడు? అన్ని కష్టాలే. ఏంది చిన్న కష్టం వస్తే విలవిల్లాడిపోతాం. మరి అంత మహాపురుషులు ఎలా తట్టుకొని నిలబడగలిగారు? అలా మనం ఆ యొక్క పాత్రలను అర్థం చేసుకోవాలి. మహాభారత యుద్ధం విషయానికి వస్తే అర్జునుడికి వైరాగ్యం వస్తుంది సడన్ గా. ఏంటి, అందరూ నా తాతలు, తండ్రులు, పినతల్లులు, మేనమామలు, వీళ్ళని నేను చంపాలా, వీళ్ళని చంపి స్వీకరించే రాజ్యం నాకు అవసరమా అని ఒక్కసారిగా కుప్పగూలిపోతాడు. మామూలుగా మన యుద్ధ రంగంలో ఎవరికి ఇలాంటి నైరాశ్యం అలాంటిది ఏమి ఉండదు. ఆ సమయానికి వచ్చినప్పుడు ఆ విచారం, ఆ విషాదం ఒక్క అర్జునుడికి ఎందుకు కలిగింది? అక్కడ యుద్ధ రంగంలో ఉన్నటువంటి సైనికులందరూ యుద్ధం చేయాలనేటువంటి ఒక్క ఆవేశం తప్ప ఎవ్వరికీ ఆలోచన లేదు. ఓకే. అర్జునుడి యొక్క మనస్సు ప్రత్యేకంగా అభివృద్ధి పరచబడింది. ఆయనకు అనుమానాలున్నాయి, ప్రశ్నలున్నాయి, సందిగ్ధాలున్నాయి, ఎన్నో ఆలోచనలున్నాయి. ఎప్పుడైతే ఆలోచనలు ఉంటాయో ఒక మనిషిలో, అతను సందిగ్ధానికి గురవుతాడు. అదే జరిగింది అర్జునుడి విషయంలో. సందిగ్ధంలో పడ్డాడు, చూశాడు తాతలు, తండ్రులు, ముత్తాతలు, స్నేహితులు, వీళ్ళందరినీ చంపి నేనేం మూట కట్టుకోవాలి, వీళ్ళంతా మరణించిన తర్వాత నాకు సిద్ధించేటువంటి విజయం వల్ల నాకేం లాభం, ఇంత రక్తపాతం అవసరమా అనేటువంటి ఆలోచనలు చేసి గాంధీవాన్ని వదిలేశాడు. విషాదం ముంచుకొచ్చింది. ఆ సందర్భంగా కృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించి, చంపేదెవరు, చచ్చేదెవరు, అంత ఆల్రెడీ అయిపోయింది, ఇప్పుడు ప్రస్తుతానికి అయిపోయినటువంటి సినిమాను నువ్వు చూస్తున్నావు నాయన, నీ కర్తవ్యం ఏంటి? క్షత్రుడి యొక్క ధర్మం యుద్ధం చేయడం. ఎవడు చస్తున్నాడో ఎవడు బతుకుతున్నాడో అనేటువంటిది కాదు ధర్మం. నీ ధర్మం యుద్ధం చెయ్యి, ధర్మబద్ధంగా ధర్మాన్ని స్థాపించు అని చెప్పి ఆ యొక్క యుద్ధరంగంలో అర్జునుడికి కృష్ణుడు కర్తవ్యాన్ని బోధించి ఆయనను మళ్ళీ కార్యోన్ముఖుని చేస్తాడు. అందుకనే నీకు భగవద్గీతలో అధ్యాయంలో మొదటి అధ్యాయం పేరే విషాద యోగం అని పెట్టారు. మొదటి అధ్యాయం పెట్టారు విషాద యోగం, అర్జున విషాద యోగం. సరే, ఇంకోటి గురించి నాకు ఇప్పటికీ చాలా మందిని అడుగుదాం అనుకున్నా. దాదాపు 18 అధ్యాయాలు ఉంటాయి, కొన్ని వేల పద్యాలు ఉంటాయి భగవద్గీతలో. ఆయన చెప్పడం ఏంటి యుద్ధరంగంలో అంత పీక్ టైంలో అన్నన్ని గంటలకు అర్జునుడు వినడం ఏంటి? ఆ సమయంలో ఎవరు లేరా ఇంకా సైనికులు? వాళ్ళు విన్నారా? వాళ్ళకు కూడా అందరికీ వినబడేటట్టు చెప్పాడా? ఓన్లీ అర్జునుడికే వినబడేటట్టు చెప్పాడా? మనము ఈ విషయాన్ని చాలా లోతుగా చర్చించుకోవాల్సిన అవసరం. యుద్ధరంగంలో 18 అక్షోహిణుల సైన్యం నిలబడి ఉంది. అవును. ఇందులో కృష్ణుడు చెప్పినటువంటి భగవద్గీతను, ఉపదేశాన్ని అర్జునుడు విన్నాడు. ఇది ఎలా జరిగింది అంటే టెలిపతిక్ కాన్వర్సేషన్. అంటే నీకు ఒక కళ వస్తుంది, ఆ కళ మహా అంటే ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఉంటుంది. ఆ కళను గురించి నువ్వు రాయాలనుకుంటావు, రాస్తే దాదాపు 10 పేజీలు వస్తుంది. 3 నిమిషాలు జరిగిన కళను నువ్వు రాయాల్సి వస్తే 30 నిమిషాలు పడుతుంది ఈజీగా. అలా అంత టెలిపతిక్ కాన్వర్జేషన్ కూడా
ఒక వ్యక్తి విన్నాడు. అక్కడ ఉన్నటువంటి సైనికులు ఎవ్వరూ అచేతనంగా ఉన్నారు, వాళ్ళకి ఏమీ వినపడడం లేదు, కాలం స్తంభించింది. ఓకే. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనకు ఉన్నటువంటి యోగ ఫలితం ఏంటంటే దూరంగా జరుగుతున్నట్టు ఎంతో దూరంగా జరుగుతున్నటువంటి ఆ యొక్క విజువల్స్ చూస్తూ అక్కడ మాటలను వింటూ వాటిని మళ్ళీ ధృతరాష్ట్రుడికి చెప్తున్నటువంటి వ్యక్తి ఒకతనున్నాడు. ఆయన పేరు సంజయుడు. ఓకే. ఈ మొత్తం ఈ కాన్వర్జేషన్ అంతా కూడా సంజయుడు విని ధృతరాష్ట్రుడికి చెప్తాడు. మరి రాసింది ఎవరు గురుజీ? చెప్తా. ఈ సంఘటన ఎంతసేపు జరిగింది తెలుసా నీకు? మహాభారత యుద్ధ రంగంలో మధ్యాహ్నం పొద్దున్నే ఉదయాన్నే అందరూ వచ్చి యుద్ధ రంగంలో పాల్గొన్నారు, విధి విధానాలు చెప్పారు, డైరెక్షన్స్, ఇట్లా ఇట్లా యుద్ధం ఈ విధంగా చేయాలో, ఈ పాయింట్లు అని చెప్పేసి అవన్నీ కూడా వాళ్ళు చర్చించుకున్నారు. ప్రకటన అయిపోయింది. ఇక భోజన సమయం ఆసన్నమైంది. ఆ భోజన సమయానికి ముందు కరెక్ట్గా 12:30 మొదలై 1:45 వరకు ఈ కాన్వర్సేషన్ జరిగింది. వాస్తవం. ఎందుకంటే నక్షత్ర రాసులు, గ్రహాలు, ఖగోళ శాస్త్రం యొక్క ఆధారాలను బట్టి ఇవి మన పూర్వీకులు లెక్కలు కట్టారు. ఓకే. 12:30 మొదలై 1:45 ముగిస్తుంది. అంత అద్భుతంగా ఈ కార్యక్రమం జరిగింది. అయితే ఈ సంజయుడు ఇది విన్న తర్వాత ఇది వ్యాసుడు వినలా. వ్యాసుడికి చెబుతాడు సంజయుడు, ఈ విధంగా జరిగింది, నా యొక్క యోగ ఫలితం వల్ల దాన్ని అంత సమగ్రంగా విన్నాను. సో దాన్ని వ్యాసుడు విని భగవద్గీతను అందులో చేర్చడం జరిగింది. అట్లా వచ్చింది. ఒకవేళ అర్జునుడు విషాదం కలగకుండా, అర్జునుడికి విషాదం కలగకుండా గాంధీవాణ్ణి కింద పడేయకపోయింటే మనకు భగవద్గీత లభించేది కాదు, మనం కోల్పోయేవాళ్ళం. అవును. సంజయుడు వినకపోయి ఉంటే మనం వినకపోయేవాళ్ళం, మనం ఇప్పటికి వినేవాళ్ళం కాదు. అసలు ఆ విధంగా మనకు భగవద్గీత లభించింది. మనం నిజంగా చాలా అదృష్టవంతులు. మరి జీవన సారవంతా కుదించి దానిలో కూర్చిన అద్భుత గ్రంథం. అందుకే దాన్ని పంచమ వేదం అంటాం. మహాభారతాన్ని పంచమ వేదం అంటాం. అంటే 4 వేదాల సారమే కాకుండా 4 వేదాల సారం ఇందులో ఉంది కాబట్టి దీన్ని పంచమ వేదం అన్నారు. ఓకే. సో ఈ పంచమ వేదం అంటే భగవద్గీత కదా? ఎస్, భగవద్గీత భారతం అంతా కలిపి, రైట్. అయితే ఈ భగవద్గీత లాంటి ఇంకొక 2 గీతలు కూడా ఉన్నాయంటారు, అనుగీత అని, భీష్మ గీత అని. అవేంటి గురుగారు? నాకు తెలియదు. కరెక్ట్, ఉన్నాయి. యుద్ధము మొదలు కావడానికి ముందు ఉన్నటువంటి గంభీరమైనటువంటి వాతావరణంలో జరిగినటువంటి ఒక చర్చ భగవద్గీత. యుద్ధం 18 రోజులు అయిపోయిన తర్వాత అంపశయ్య మీద పడుకోనున్నటువంటి భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆయన స్వచ్ఛంద మరణం తీసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైనప్పుడు కృష్ణుడు పాండవులను పంపిస్తాడు, మీ యొక్క ధర్మ సందేహాలను తీర్చుకోండి అని. అప్పుడు భీష్ముడు చెప్పిందే భీష్మగీత. ఆ భీష్మగీతలో మనకు విష్ణు సహస్రనామం వస్తుంది. ఈ విష్ణు సహస్రనామం భూమి మీదకి పరిచయం చేసిందే భీష్ముడు. అంతవరకు విష్ణు సహస్రనామం మనకు తెలియదు. త్రేతాయుగంలో విష్ణు సహస్రనామం లేదు. త్రేతాయుగంలో మనకు తెలిసింది ఒకటి ఏంటంటే కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. త్రేతాయుగంలో విశ్వామిత్రుడు చిన్న పిల్లవాళ్ళైనటువంటి రాముణ్ణి లక్ష్మణుడిని నిద్ర లేపుతూ, మీరు నిద్రలేయండి, మనం చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయని చెప్పేసి కౌసల్య సుప్రజారామ వాళ్ళ అమ్మగారి పేరుతో ఆయన్ను నిద్ర లేపుతాడు. ఇది ఆ యొక్క మేల్కొలుపు ఇప్పటికి కూడా మనం తిరుమలలో స్వామివారికి చెప్తాం. ఎప్పటి త్రేతాయుగం, ఎప్పటి కలియుగం అంటే. ఎందుకంటే
శ్రీ మహావిష్ణువు అవతారమైనటువంటి పూర్ణావతారం రాముడికి మొట్టమొదటి మేల్కొల్పు జరిగింది. ఓకే, అందుకని ఆ మేల్కొల్పును అట్లాగే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇంకొకటి గురించి, కృష్ణుడు మనకి ఏ రూపం అంటే ఆ రూపంలో కనిపిస్తాడు, చాలా రూపాల్లో కనిపిస్తాడు. ఎట్లా అర్థం చేసుకోవాలి ఆయన అసలు? ఆయన మూర్తీభవించిన జ్ఞాని. రైట్. దాన్ని అర్థం చేసుకుంటే ఆయన అనేక రూపాలు మనకు కనిపిస్తాయి. మహాజ్ఞాని, తత్వవేత్త, మానసిక శాస్త్ర నిపుణుడు, అస్త్ర శస్త్ర విద్యాలను అపోసన పట్టినటువంటి వ్యక్తి, త్రికాలజ్ఞుడు. కృష్ణుడు అందరి బాధను, బరువును తగ్గించడానికి వచ్చినవాడు తప్ప ఎవరికి బరువు ఎత్తి మీద పెట్టేవాడు కాదు. దీనికి చాలా కథలు ఉన్నాయి మహాభారతంలో. ఓకే. ఒక ఆవిడ అడుగుతుంది ఆ కడవను ఎత్తి భుజం మీద పెట్టమని. కృష్ణుడు పలకకుండా వెళ్ళిపోతాడు. ఆమె ఇంటికి పోయిన తర్వాత కృష్ణుడు ఆ కడవను దించుతాడు. అక్కడేమో ఎత్తమని చెప్తే ఎత్త పెట్టలేదు, ఇప్పుడు దించడానికి వచ్చినావా అని అడుగుతుంది. నేను ఎవరికి బరువును మీద పెట్టను, బరువును దించడానికి నేను అవతరించానని చెప్తాడు. సో అలాంటి సంఘటనలు చాలా ఎంత ధర్మ సూక్ష్మం అది నిజంగా. మొన్న వచ్చిన సినిమాలో కూడా చూసాం, చాలా అస్త్రాలు అర్జునుడి మీదకి ప్రయోగిస్తారు కురుక్షేత్రంలో, దివ్య అస్త్రాలు. కానీ ఏవి కూడా పనిచేయవు, చాలా వరకు సేఫ్గా తప్పించుకుంటాడు. నిజానికి దివ్యాస్త్రం వేసిందంటే పని అయిపోవాలి అర్జునుడిది, కానీ ఎందుకు ఆయన మీద పని చేయలేదు? వీళ్ళిద్దరూ నరనారాయణులుగా అవతరించి తపస్సు చేసినటువంటి వ్యక్తులు. ఓకే. భవిష్యత్తులో జరగబోయేటువంటి యుద్ధాల్లో ఏ అస్త్రము ఏ శస్త్రము మమ్మల్ని గాయపరచకూడదు, మాపై ప్రయోగించినా కూడా అవి విఫలం కావాలి తప్ప సఫలం కాకూడదు అని వరాన్ని పొందినటువంటి వ్యక్తులు. కాబట్టి యుద్ధంలో అనేక అస్త్రశస్త్రాలు వీళ్ళ మీద వేసినా కూడా ఏవి సక్సెస్ కాలే. ఓకే. కానీ యుద్ధం చివరి రోజు కృష్ణుడు చెప్తాడు అర్జునుడికి, అర్జున నువ్వు దిగి రథాన్ని. నేను ఇదే అడుగుదాం అనుకున్నా. రథాన్ని దిగమంటాడు. అదేంటి బావగారు, ఫస్ట్ సారథి దిగి మామూలుగా ఇప్పుడు డ్రైవర్లు దిగి డోర్ ఎదురుస్తారు కదా, ఆ మాదిరి ప్రతిసారి నువ్వు దిగుతావు బావా, ఈసారి ఎందుకు నన్ను దిగమన్నావా అని అడుగుతాడు. చెప్తాను నాయన ఒక్క నిమిషం అని చెప్తే ఆయన దిగడానికి ప్రయత్నం చేస్తుంటే పైన జెండాపై కపిరాజు హనుమంతుడు కూడా వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈయన దిగుతాడు కిందికి, కృష్ణ భగవానుడు. అప్పుడు ఆ రథం దగ్ధం అయిపోతుంది. అయ్యో ఏంటి ఇట్లా జరిగింది అంటే, నేను అనేక బలమైనటువంటి దివ్యాస్త్రాలన్నీ కూడా మన మీద వేసినటువంటివన్నీ కూడా నిర్వీర్యమైపోయి పడిపోయినాయి. నేను ఈ రథం దగ్ధం కాకుండా ఇంతవరకు కాపాడాను. యుద్ధం అయిపోయింది కాబట్టి వీటితో మనకు అవసరం లేదు కాబట్టి ఇప్పుడు ఈ రథం దగ్ధం కావడానికి అనుమతి ఇచ్చాను అని చెప్పేసి దిగాడు. దీన్ని యాక్చువల్గా ఇంకొకలాగా చెప్తారు, విజయం సాధించారు అని చెప్పి అర్జునుడికి గర్వం పెరిగిపోద్దంట. గర్వం పెరిగి ఇంటికి రాగానే బాగా డోర్ తీయాలి అడుగుతాడంట. కృష్ణుడు నవ్వుకుంటాడు, నన్నే తీయమంటే ఏంటంటే నువ్వు సారథివి కదా, నీ ధర్మం తీయాలి అంటాడంట. మొత్తం తలకెత్తుకొని ఎన్ని చేశాను నేను, ఎన్ని అద్భుతాలు చేశాను నేను అంటే, అవునా సర్లే అని చెప్పి నవ్వుకుంటూ దిగి, సరే నువ్వైతే కొంచెం దూరం అని. అప్పుడు అది పేలగానే గర్వభంగం అయిపోతుంది. ఒరే నా వల్ల కాదురా, నీ వల్ల కాదురా, నా వల్ల అని చెప్పడం. అంటే మహాభారతంలో జరిగినటువంటి అనేకమైనటువంటి సంఘటనలకు అనేక మంది వారి భాష్యాలు చెప్పారు. మంచికైతే సంతోషమే, చెడుకైతే మాత్రం మనం కరెక్ట్ అంగీకరించకూడదు. సో మరి వీళ్ళిద్దరూ మానవ మాత్రులే కదా ఆ సమయానికి, మరి వీళ్ళ దివ్యాస్త్రాలు పని చేయాలి కదా, ఎందుకు చేయలేదు? అదే వరం పొందినారని చెప్పాను. అంతే. వరం పొందడం వల్ల, ఆ వరం పొందడం వల్లనే ఆయన ఆయుధం పట్టను యుద్ధం చేయడం అన్నాడు. ఆయుధం లేకపోతే యుద్ధంలో నిలబడితే ఎంతసేపు 10 నిమిషాలు చచ్చిపోము. మహాభారతంలో చిరంజీవులు అని కొందరు ఉంటారు, అశ్వత్థామ లాంటి వాళ్ళు. వీళ్ళు చిరంజీవులు అని మహాభారతం రాసిన వ్యాసుడు ప్రకటిస్తాడు కూడా, ఒక 2-3. ఎవరు వాళ్ళు, ఏంటి వాళ్ళ కదా? అది ఒక సర్టిఫికేషన్ ఇవ్వడం. చిరంజీవి అంటే
మరణం లేనివాడు, అవును. అంటే కలియుగాంతం వరకు ఉండగలిగిన అర్హత పొందినటువంటి వ్యక్తులు అని అర్థం. ఓకే. అలాగా మనకు కృతయుగంలో బలిచక్రవర్తి కనిపిస్తాడు చిరంజీవి. ఆహా. త్రేతాయుగం వచ్చేసరికి మనకు పరశురాముడు కనిపిస్తాడు. ఓకే. అలాగే మార్కండేయుడు కనిపిస్తాడు. తర్వాత ద్వాపర యుగానికి వచ్చేసరికి కృపాచార్యుడు, అశ్వత్థామ, వ్యాసుడు కనిపిస్తారు. ఇట్లా 7 మంది చిరంజీవులు ఉన్నారు. హనుమంతుడు, మొత్తం కలిపి 7 మంది. ఈ 7 మంది చిరంజీవులు, ఈ 7 మంది సూక్ష్మ రూపంలోనే ఉన్నారు. కలియుగాంతం వరకు ఉంటారు. కలియుగాంతంలో కలిపురుషుడిని ఎదిరించడానికి కల్కి అవతారం ఎత్తినటువంటి మహానుభావుడికి సహాయం చేయడానికి వీళ్ళంతా వేచి ఉంటారు. కల్కికి వీళ్ళంతా సహాయం చేసి కలిపురుషుడిని సంహరింపజేసిన తర్వాతనే వీళ్ళు మరణం జరుగుతుంది. సో అంతవరకు వీళ్ళు భూమి మీద సూక్ష్మ రూపంలో ఉంటారు. మొన్న ప్రభాస్ సినిమాలో చూసాం మేము ఇది. కల్కి. సో భాగవతం మరొక అద్భుతమైన ఉద్గ్రంథం. దానిలో 12 స్కందాలు ఉంటాయి. దాంట్లో దశమ స్కందం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. బాగా గొప్పగా చెప్తారు దాని గురించి. ఏముంది అందులో విశేషం? మహాభాగవతంలో దశమ స్కందం ఎందుకు అంత ప్రాచుర్యం పొందింది అంటే 21 స్కందాలలో దశమ స్కందం కృష్ణావతారం యొక్క మొత్తం కథనంతా వివరించడం జరిగింది. దానివల్ల దశమ స్కందానికి అంత పేరు. ప్రతి ఒక్కరూ కృష్ణావతారాన్ని తెలుసుకోవాలి, దశమ స్కందమే చదవాలి. దానిలో శాంతి ఉంటుంది, మొత్తం అంతా రొమాన్స్, బృందావనం, గోపికలు ఇలాంటిది ఉంటుంది, యుద్ధం లేకుండా. కృష్ణుడు గోపిక వస్త్రాపహరణం చేస్తాడు. ఇది ఇప్పుడు చేస్తే మాత్రం జైల్లో వేస్తారు. దాన్ని మనము ఆధ్యాత్మికంగా ఆలోచించాలి. ఎలా? గోపికలు అందరూ కూడా గత జన్మలో మునులు వరం పొంది గోపికలుగా అవతరించారు. ఈ మునులకు కృష్ణుడు అంటే అవ్యాజ్యమైనటువంటి ప్రేమ, సమ్మోహనాశక్తి కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి ఈ గోపికలు కృష్ణుడిని వివాహం చేసుకోవాలని కాత్యాయని వ్రతం అనేటువంటిది చేస్తారు. ఇది ఒక నెల కాలం కార్యక్రమం. నిత్యము ఆ యొక్క యమునా నది తీరం పోవడము, అక్కడ స్నానం చేయడము, మట్టితో ఆ యొక్క విగ్రహాన్ని తయారు చేయడము, పూజించడం, ఇలాంటి. కృష్ణుడు చూశాడు, ఇదేంటి వీళ్ళు చాలా పొరపాటు చేస్తున్నారు, దిశములతో స్నానాలు చేస్తున్నారు, ఆచ్ఛాదనం లేకుండా, ఒంటి మీద బట్ట లేకుండా, వీళ్ళకు గుణపాఠం చెప్పాలా అని చెప్పేసి ఒడ్డున పెట్టినటువంటి బట్టలన్నీ ఎత్తుకొని చెట్టు మీద పోయి కూర్చుంటాడు. వీళ్ళు కృష్ణుని ప్రార్థిస్తారు. ప్రార్థిస్తే బట్టలు ఇవ్వను, మీరు నీళ్ళలో నుంచి నగ్నంగా నడుచుకుంటూ రండి అంటాడు. వాళ్ళు వాళ్ళ యొక్క అవయవాలను, గోప్యాంగాలను 2 చేతులతో మూసుకొని వస్తారు. అలా కాదు 2 చేతులు ఎత్తి శరణాగతి అడగండి, అప్పుడు మీ బట్టలు ఇస్తానంటాడు. తప్పనిసరి పరిస్థితుల్లో 2 చేతులు ఎత్తేస్తారు. ఎత్తేసి చూస్తే కృష్ణుడు భగవంతుడుగా కనిపిస్తాడు. నిశ్చేష్లు అయిపోతారు. సిగ్గు, బిడియం, లజ్జ అన్నీ పోతాయి, ఏముండవు. అప్పుడు కృష్ణుడు దిగి వచ్చి వాళ్ళ వస్త్రాలు వాళ్ళకిచ్చి, ఎప్పుడే గాని స్త్రీలు ఆచ్ఛాదనం లేకుండా దిశమలతో స్నానం చేయడం తప్పు, మహాపాపం అనేటువంటి విషయాన్ని వాళ్లకు చెప్పడం కోసం జరిగినటువంటి కార్యక్రమం ఇది. ఈ గోపికా వస్త్రాపహరణం జరిగే నాటికి కృష్ణుడి వయసు ఎంత తెలుసండి? 7 సంవత్సరాలు. ఇది అర్థం చేసుకుంటేనే గోపికా వస్త్రాపహరణం అనేటువంటి విషయం అంటే అప్పుడు కేవలం కృష్ణుడి అవతార తత్వం తెలియజేశాడు, వాళ్లకు కనువిప్పు కలిగించాడు. అది ఆ కోణంలో చూడాలి మనం. సూపర్. అట్లాగే మరి గోవర్ధనగిరిని ఎత్తాల్సిన అవసరం వచ్చింది, దాని వెనుక ఉన్న పరమార్థం ఏంటి? దాని వెనుక కూడా పరమార్థం ఉంది. అక్కడ గతంలో ఇంద్రుడి కోసం పూజలు చేసేవారు. ఇంద్రుని యొక్క గర్వాన్ని అంచాలని చెప్పేసి
ఎందుకంటే నా వల్లనే వర్షం వస్తుంది, నా మేఘాలు నేను పంపిస్తున్న వర్షం వస్తుంది అని విరవగిపోతున్నాడు. ఇదని గుణపాఠం చెప్పాలని అక్కడ ఉన్నటువంటి అందరినీ ఆ యొక్క వ్రతాన్ని మానేసేయండి, ఔషధాలకు, గోగణాలకు, అడవులకు నిలయమైనటువంటి ఈ యొక్క గోవర్ధనగిరి పర్వతాన్ని పూజిద్దాం, దీనికి పరిక్రమణ చేద్దాము అని చెప్పేసి పరిక్రమణ మొదలు పెట్టాడు. పరిక్రమణ అప్పటి నుంచి వచ్చింది. ఇప్పుడు అరుణాచలంలో పరిక్రమణ చేస్తున్నారు, మన విజయవాడలో అమ్మవారికి, కనకదుర్గ అమ్మవారికి పరిక్రమణ చేస్తున్నారు. ఇప్పుడు పరిక్రమణలు ఎక్కువైపోయినాయి. కానీ ఇది ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి పర్వతానికి పరిక్రమణ చేశాడు. చేస్తే ఇంద్రుడికి కోపం వచ్చింది. ఆహా, నాకు ప్రజలు చేస్తున్నటువంటి వ్రతాన్ని నువ్వు ఆపించి నన్ను అవమానిస్తావా అని చెప్పేసి 7 పగళ్ళు 7 రాత్రులు భీకరమైనటువంటి వర్షాన్ని, రాళ్ల వర్షాన్ని రెండింటినీ కురిపిస్తే కృష్ణుడు ఆ ప్రజలను రక్షించడం కోసము వెళ్ళి ఆ గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి ఎడమ చేయి చిటిన వేల మీద పెట్టి మళ్ళీ ఇంద్రుని గౌరవాన్ని అందిస్తాడు, వాళ్ళందరినీ రక్షిస్తాడు. అట్లా 7 పగళ్ళు 7 రాత్రులు ఎత్తి పట్టుకొని ఉన్నాడు. ఆ సమయానికి కృష్ణుడి వయసు ఎంత తెలుసా అండి? 12. దేవుడా! దీన్ని బట్టి కృష్ణుడు భగవంతుడా మానవుడా అనేటువంటిది అర్థం కాలే. ఇవి తెలుసుకుంటే ఈ సూక్ష్మాలు మనకు కృష్ణుడు బాగా అర్థమవుతాడు. బహుశా ఈ చర్చలో బాగా అర్థమై ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కానీ ఒకటి, ఏ అవతారంలో నేను భగవంతుడు నేను చెప్పలేదు, కానీ ఒక్క శ్రీకృష్ణ అవతారంలో మాత్రమే కృష్ణుడు నేను దేవుణ్ణి అని చెప్పాడు. దివ్యశక్తులను చూపించాడు, తన దివ్యత్వాన్ని చూపించాడు, ధర్మాన్ని కాపాడాడు. అంత గొప్పవాడు కృష్ణుడు. అసలు శ్రీకృష్ణుని యొక్క జన్మకు అర్థం ఏంటి గురుగారు? పరమార్థం. బ్రహ్మ, భూదేవి వీరు పాపభారం ఎక్కువైంది భూమి మీద, ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మీదే అని చెప్పేసి అడుగుతారు శ్రీ మహావిష్ణువు. అడిగినప్పుడు శ్రీ మహావిష్ణువు 2 వెంట్రుకలను పీకుతాడు. ఒక తెల్ల వెంట్రుక, ఒకటి నల్ల వెంట్రుకను భూమి మీద ఇట్లా విసిరేసి, ఈ 2 వెంట్రుకలు అవతారం భూమి మీద ఎత్తుతాయి, ధర్మాన్ని కాపాడుతాయి అని చెప్తాడు. చెప్పిన తర్వాత దేవకీదేవి గర్భంలో ప్రవేశిస్తాడు. అష్టగర్భాన పుట్టినటువంటి వ్యక్తి వల్ల కంసుడికి మరణం. ఇంకా కథ అంతా మనకు తెలుసు. సో ఆ విధంగా భూమి మీద అవతరించి ధర్మ సంస్థాపన చేస్తాడు. దానికోసం ఆయన ధర్మో రక్షతి రక్షిత. ఆ ఇద్దరు ఎవర్రా అంటే ఒకరు అర్జునుడు, ఒకరు కృష్ణుడు. అక్కడ మొదలు పెడతాడు. కంసుడి దగ్గర నుంచి మొదలుపెట్టి మహాభారత యుద్ధం దాకా వచ్చి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తాడు. అది ఆయన యొక్క జన్మకు. కానీ కృష్ణుడి మరణం కూడా అంతే విషాదంగా జరుగుతుంది. దాని దీనికి లింక్ ఉందా? ఆయన మరణం అంత విషాదంగా జరగడానికి? విషాదం ఏం కాదు. జరా అనే బోయవాడు ఈ కుందేళ్లను, వాటిని వీటిని కొట్టి ఇంటికి తీసుకుపోయి భోజనం చేసుకోవాలి, వాటి పని. ఒక పొదలో ఉన్నాడు శ్రీకృష్ణ భగవానుడు, కాలు మీద కాలు వేసుకొని ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. వీడికి, ఈ బోయవాడికి అదేదో కుందేలు అనుకొని బాణం విసిరాడు. అది బొటన వేలు కూర్చుకొని ఆయన అవతారాన్ని చాలించాడు. ఈ బోయవాడు జరా అనేవాడు ఎవడు అంటే ఆయన త్రేతాయుగంలో వాలి. అప్పుడు చాటు నుంచి రాముడు బాణం వేశాడు, ఇప్పుడు చాటు నుంచి వాడు వేసిన బాణానికి కృష్ణుడు అవతారం చాలించాడు. సో కర్మకు ఎవరైనా ఒకటే. కర్మ ప్రతి ఒక్కరూ అనుభవించాల్సిందే. ఎవరి కర్మ వాళ్లే అనుభవించాలి. కర్మకు భగవంతుడు కూడా బద్ధుడే. కర్మ సిద్ధాంతాన్ని ఇంత గొప్పగా చెప్పాడు ఆ కృష్ణుడు. అబ్బా బాబా, ఎన్ని అద్భుతమైన విషయాలు చెప్పారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం. నిజంగా ఇంకా ఎన్నో ఉన్నాయి. ఆ సూక్ష్మాలకి, ధర్మ సూక్ష్మాలకు అంతు పొందు లేదు, కానీ అద్భుతం చాలా. కానీ జ్ఞానులకు దాహం తీరుతుంది. జిజ్ఞాసులకు ఈ విషయాలని తెలుసుకోవడం వల్ల వాళ్ళు సంతోషం. చెప్పడానికి చెప్తున్నాండి, మీరు చెప్తుంటే బిర్యానీ తిన్నట్టుంది నాకు ఒక్కొక్క విషయం. అరే అవును కదా, ఇది కదా, ఇట్లా ఇంత అద్భుతమైన ఫీలింగ్ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. సంతోషం అండి. సో చూసారు కదా, ఒక శ్రీకృష్ణుడి యొక్క అవతారం, దాని యొక్క లక్ష్యం, ఆయన యొక్క ప్రేమతత్వం, ఆయన యొక్క ధర్మతత్వం, ఆయన ఈ ప్రపంచానికి ఇచ్చిన అద్భుతమైన ఎన్నో రహస్యాలని ఆయన గురించి డాక్టర్ ఎం ప్రభాకర్ గారు ఎలా వివరించారో చూశారు కదా. సో మరొక వినూత్నమైన విలక్షణ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.